నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 45వ భాగం. జరిగిన కథ. జై రాధిక వాళ్ళ నాన్నగారిని లంచ్కి ఇంటికి పిలిచాడు. నేత్ర రాధిక వాళ్ళ నాన్నగారిని చూడగానే వెంటనే గుర్తుపట్టింది. అప్పుడే ఊరు నుంచి వచ్చిన రాధ తనింట్లో జయకృష్ణను చూసి గతమంతా ఒక్కసారి కళ్ళ ముందు కదలాడగా షాక్కి గురయ్యింది. ఇక మీదట రాధ ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో నేత్ర తన గదికి వచ్చింది. విండో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది తను. అత్తమ్మా, భోజనానికి రండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. నాకు ఆకలిగా లేదు నేత్ర, మీరు కానివ్వండి. ఇంటికి గెస్ట్లొచ్చారు కదా అత్తమ్మా, బాగోదు, ప్లీజ్ రండి. రాధ ఇంకేం మాట్లాడలేదు. పైకి లేచి తనతో పాటు బయటకు వచ్చింది. కృష్ణగారు జైతో నవ్వుతూ మాట్లాడుతున్నారు. రాధ రావడం చూసి చిరునవ్వుతో తన వైపు చూశారు. మా, నువ్వు చెప్పనే లేదు. ఈ ఆఫీసర్ నువ్వు ఒకే కాలేజ్ అంట కదా. అది చాలా సంవత్సరాలైంది కదా జై, మర్చిపోయి ఉంటారు. ఎలా ఉన్నారు రాధా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఇన్ని సంవత్సరాల తర్వాత నా పాత స్నేహితురాల్ని ఇలా కలుస్తానని అస్సలు ఊహించలేదు. తను నా కూతురు రాధికా కృష్ణ. రాధిక నవ్వుతూ రాధ దగ్గరకు వచ్చి కాళ్లకు నమస్కరించింది. అయ్యో లేమ్మా. అప్పుడు ఆఫీసర్, మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంకుల్, ముందు భోజనం చెయ్యండి, తర్వాత తీరుబడిగా మాట్లాడుకోవచ్చు అన్నది నేత్ర. అలాగేనమ్మా. భోజనం చేసిన తర్వాత అందరూ హాల్లో కూర్చున్నారు. నేత్ర మాత్రం కిచెన్లో ఏదో సర్దుతుంది. జై దగ్గరకు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఏంటండి, ఎప్పుడు కిచెన్లోనే తిరుగుతావు? బయట ఆయన ఏదో మాట్లాడాలన్నారు కదా, నువ్వు లేకపోతే ఎలా? అయిపోయిందండి, వచ్చేస్తున్నా. ఇద్దరూ బయటికి వచ్చి కూర్చున్నారు. కృష్ణగారు అందరి వైపు చూసి చెప్పడం మొదలుపెట్టారు. నా కూతురు మీ అజయ్ని ఇష్టపడుతుంది రాధా, మీ అభిప్రాయం తెలుసుకుందామని. అజయ్ ఒక్కసారిగా షాక్ అయి రాధిక వైపు చూశాడు. నవ్వుకుంటూ తలదించుకుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగానా? మాకే అభ్యంతరమూ లేదు. నాకు జై ఎంతో అజయ్ కూడా అంతే కృష్ణ. కానీ వాణ్ణి ఒక మాట అడగాలి కదా. ఇక్కడే ఉన్నాడుగా, అడగండి. రాధ పక్కకు తిరిగి అజయ్ వైపు చూసింది. ఏం చెప్పాలో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్నాడు. మాట్లాడవేంట్రా, నీకోకేనా? ఏంటి ఓకే? రాదమ్మా, ఆ పిల్ల పెద్ద కంచు, దాన్ని నేను భరించలేను రాదమ్మా. నోర్ముయిరా, కుందనం బొమ్మలా ఉంది. నీకు నచ్చలేదు? నిజం చెప్పు. నచ్చింది, కానీ ఆ అమ్మోరు తల్లి విశ్వరూపం ధరిస్తే ఎలా ఉంటుందో ఈ పిల్ల బిహేవియర్ అలాగే ఉంటుంది రాదమ్మా. ఆడపిల్లన్నాక అలాగే ఉండాలి. అది కాదు రాదమ్మా. ఇద్దరు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు. మిగిలిన వాళ్ళకి ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక వాళ్ళనే చూస్తూ కూర్చున్నారు. మా, ఏమైంది? ఏం లేదు జై, వీడి అమ్మాయితో కొంచెం మాట్లాడాలంట. రాధిక, ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండమ్మా. అలాగేనండి. రాదమ్మా, నీకిది న్యాయంగా ఉందా? ఆ రాక్షసితో నన్ను ఒంటరిగా పంపిస్తావా? రేయ్, నోరు మూసుకొని వెళ్ళి మాట్లాడరారా, నీకో క్లారిటీ వస్తుంది. రాధమ్మ వైపు కోపంగా చూస్తూ గదిలోకి వెళ్ళాడు అజయ్. వెనకే రాధిక్ కూడా వెళ్ళి డోర్ లాక్ చేసింది. రాధ కృష్ణ వైపు చూసి నవ్వుతోంది. సంబంధం మాట్లాడడానికి వచ్చారు, మీ వైఫ్ని కూడా తీసుకొచ్చుంటే చాలా బాగుండేది కదా కృష్ణ. ఆయన ఒక స్మైల్ ఇచ్చి రాధ వైపు చూశారు. ఉంటే ఖచ్చితంగా తీసుకొచ్చేవాణ్ణే. ఊరెళ్ళారా? కాదు, 3 ఏళ్ల క్రితం తనకి సివియర్ హార్ట్అటాక్ వచ్చింది. 4 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి గెలవలేక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది రాధ. రాధ బాధగా ఆయన వైపు చూసింది. రాధిక వాళ్ళమ్మ చావుని జీర్ణించుకోలేకపోయింది. ఇక్కడే ఉంటే వాళ్ళమ్మ జ్ఞాపకాలతో ఏమైపోతుందో అని భయపడి ముంబై తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ తను ఇక్కడికి వెళ్ళిపోదామని పట్టుబట్టి మరీ తీసుకొచ్చేసింది. ఓ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. నేను ఎక్కువగా మిలిటరీలో ఉండిపోవడం వల్ల రాధికకి వాళ్ళమ్మ దగ్గరే చనువు, ప్రేమ అన్నీ ఎక్కువగా ఉండేవి. తన్ని మామూలు మనిషిని చేయడానికి, తండ్రిగా నాకు దగ్గరవడానికి 1 ఇయర్ పట్టింది. ఇప్పుడిప్పుడే తను వాళ్ళమ్మని మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. తనకేం కావాలన్నా వాళ్ళమ్మనే అడిగేది. మొదటిసారి నా దగ్గరకు వచ్చి నాకు అజయ్ కావాలి నాన్న అని నన్ను అడిగింది. నా కూతురు నన్ను అడిగిన మొదటి కోరిక. కాదనలేక ఇలా వచ్చాను రాధా. అజయ్ తప్పకుండా ఒప్పుకుంటాడు, మీరేం టెన్షన్ పడకండి, చూద్దాం. కృష్ణగారికి ఫోన్ రావడంతో బయటికి వెళ్లారు. నేత్రకి అప్పటికే డౌట్ మొదలయ్యింది. రాధ చెప్పిన జయకృష్ణ గారు, ఈ కృష్ణగారు ఒకటేనేమోనని. నిజమా కాదా ఎలా తెలుసుకోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంది.
జై తన వైపు చూసి ఆలోచనలో మునిగిపోవడం గమనించాడు. నేత్ర, ఏమైంది? ఆహా, ఏం లేదండి, ఇప్పుడే వస్తాను. పైకి లేచి కిచెన్లోకి వెళ్ళింది. జై కూడా తన వెనకే వెళ్ళాడు. రాధ ఒంటరిగా అక్కడే కూర్చొని అజయ్ రాధికల కోసం ఎదురుచూస్తూ ఉంది. ఇంతలో కృష్ణ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాడు. అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తూ రాధ వైపు చూశాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అన్నది రాధమ్మ. నవ్వుతూ తనెదురుగానే కూర్చున్నాడు. నీ హస్బెండ్? లేరు. పెళ్ళైన 2 ఏళ్లకే డివోర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకున్నారు. తెలుసు. రాధ ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నీ ఫ్రెండ్ విశాల ఒకసారి కనిపించింది రాధా. అప్పుడే నాకు విషయం తెలిసింది. కానీ నీకెదురుపడి నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎదురుపడలేదు. రాధ మౌనంగా ఉండిపోయింది. మీ నాన్న పెళ్లి కొప్పుకోలేదని కోపంతో వెళ్ళిపోయానే కానీ నీ గురించి ఆలోచించలేదు అన్న బాధ నాకిప్పటికీ ఉంది. ఆ రోజు ఒక్క క్షణం ఆలోచించి నిన్ను నాతో. కృష్ణ, ఏదీ మన చేతుల్లో ఉండదు. ముఖ్యంగా ఆడపిల్ల జీవితం. నేను ఇష్టపడ్డ వ్యక్తి నా అభిప్రాయం తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. నన్ను ప్రేమించే మా నాన్న నా ఇష్టం అడగకుండానే పెళ్లి చేసేశారు. నేనంటే ఇష్టం లేని భర్త నా ప్రమేయం లేకుండానే నాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆడదాని ఇష్టంతో అభిప్రాయాలతో ఎవరికీ ఎలాంటి సంబంధం లేనట్టే బిహేవ్ చేస్తారు. ఎందుకని? సారీ రాధా, నిన్ను మీ వాళ్ళకి దూరం చేయడం ఇష్టం లేక అలా చేశాను. అందరి ప్రేమాభిమానాల మధ్య అపురూపంగా పెరిగిందానివి. నా వల్ల ఎవరూ లేని అనాథలా మారకూడదని ఆలోచించానే కానీ నీ లైఫ్ ఇలా అవుతుందని ఊహించలేదు. వదిలేయండి, నా తలరాత. అజయ్ గురించి మీకో విషయం చెప్పాలి. ఏంటి? అజయ్కి అమ్మా నాన్న లేరు. అన్నీ నేనే అయి వాణ్ణి పెంచాను. అంటే అజయ్ అనాథా? కాదు. నా స్నేహితురాలు పద్మజ తెలుసు కదా, తను ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోయింది. బిడ్డ పుట్టిన తరువాత అతను వదిలేసి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు తన కష్టం మీదే అజయ్ని పెంచింది. కానీ అజయ్ 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనకి జబ్బు చేసి చనిపోయింది. ఆ తర్వాత అజయ్ని నాతో తీసుకొని వచ్చి జైతో సమానంగానే పెంచాను. నా ఆస్తిలో జైతో సమానంగా వాడికి అన్ని హక్కులు ఉన్నాయి. ఆస్తి కన్నా విలువైంది మనిషి గుణం రాదా. నీ చేతుల్లో పెరిగాడంటే ఇక ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. నాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కొని పంతులుగారికి కబురు పెట్టిస్తాను. సరే. గదిలోకి వచ్చిన అజయ్ కోపంగా రాధిక వైపు చూశాడు. తను నవ్వుతూ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడింది. ఇందుకేనా పంచె కట్టుకొని రమ్మన్నావు? అవును, మన పెళ్లి చూపులు కదా, ఆ మాత్రం లేకపోతే ఎలా? నాకు తెలియకుండా నా పెళ్లి చూపులేంటే? అయినా ఈ పంచె ఒకటి హ్యాండిల్ చేయలేక చస్తున్నా. రాధిక నవ్వుతూ దగ్గరికి వచ్చి అజయ్ భుజం చుట్టూ చేయి వేసి నిలబడింది. ఈ పంచెలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? నా దిష్టే తగిలేలా ఉంది. తన పొగడ్తకి అజయ్ తనలో తానే మురిసిపోతూ వెంటనే సర్దుకొని రాధికకి దూరంగా జరిగాడు. ఇదిగో, ఇలాంటి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావేమో. అదేం కుదరదు. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అబ్బో, ఏంటో అవి? మొదటిది, మాటి మాటికి కేసు పెడతానని నన్ను బెదిరించకూడదు. తర్వాత నన్ను అరే ఒరే అని పిలవకుండా నేత్ర జైని పిలిచినట్టు ఏమండి అని మర్యాదగా పిలవాలి. అబ్బో, నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కన్నా నీకు. అంత సీన్ లేదు. నేను పేరు పెట్టే పిలుస్తాను. కోపం వస్తే తిడతాను కూడా. ఇలా అయితే నేను పెళ్ళికి ఒప్పుకోను. ఒప్పుకోవా? ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను. అజయ్ని బెడ్ మీదకి తోసి మెల్లగా దగ్గరకు వచ్చింది. ఏం చేస్తున్నావే? పెళ్ళికి ఒప్పుకోనన్నావుగా. అవ్వా, నువ్వు అసలు ఆడపిల్లవేనా? నేను ఆడపిల్లనని ఎవరు చెప్పారు? ఐఎమ్ రాధికా కృష్ణ, డాటర్ అండ్ సన్ ఆఫ్ జయకృష్ణ. ఇప్పుడు చెప్పు, పెళ్ళికి ఒప్పుకుంటావా లేదా? ఇలా మీద పడి బెదిరిస్తే ఒప్పుకోక చస్తానా? రాక్షసి, పైకిలే, నాకేదోలా ఉంది. ఏదోలా అంటే? ఏదోలా అంటే అదోలా అని. లేవే బాబు. ఇలానే ఉంటే నిజంగానే ఏదో ఒకటి జరిగేలా ఉంది. జరిగితే జరగనివ్వు, ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాగా. ఓయ్, నేను చాలా డీసెంట్. అది చాలా తప్పు. నీలో ఈ అమాయకత్వమే నన్ను పడేసింది. సరేలే, నేను నిన్ను చూడగానే కనెక్ట్ అయిపోయాను కానీ పోలీస్ అని అబద్ధం చెప్పి బెదరగొట్టావుగా, అందుకే నిన్ను అమాయకుడు అనేది. నేను పోలీస్ అంటే ఎలా నమ్మేశావురా? అవును కదా, పోలీస్ అంటే ముఖ్యంగా హైటు వెయిటు చూస్తారు. నిన్ను రోజంతా కొలిచినా 3 అడుగులు దాటుండో. ఎలా నమ్మేశానంటావు? నిన్ను. రాధిక తన్ని కొట్టబోతుంటే 2 చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఇంకా ఇలాగే ఉన్నావనుకో, తర్వాత జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాను. నువ్వు అలాంటి వాడివి కాదులే, అందుకే ఇంత చనువు తీసుకున్నా. సరేలే, మనం వచ్చి చాలాసేపు అయింది. ఇక బయటికి వెళ్దామా?
లేదంటే నిజంగానే ఏదో జరిగిందని అందరికీ డౌట్ వస్తుంది. రాధిక నవ్వుతూ పైకి లేచింది. అజయ్ కూడా పైకి లేచి డ్రెస్ సర్దుకొని గది నుండి బయటికి వచ్చాడు. జై, నేత్ర, రాధ, కృష్ణ వాళ్ళ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ నవ్వుతూ ఓకే అని చెప్పడంతో సంతోషంతో రిలాక్స్డ్గా ఊపిరి తీసుకున్నారు. ప్రియమైన శత్రువు 45వ భాగం సమాప్తం.